దేవుని నా మహిమ కలుగును గాక. మరి యొక్క ఆదివారము ఈ విధంగా మనందరము ఆయన అద్వితీయ నామాన్ని స్తుతించడానికి ఆయన సన్నిధికి రావడం అనేది దేవుని చిత్తమైంది. వచ్చిన మనందరము ఆయనకి స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో కూర్చున్న మనందరికీ దేవుడు ఈరోజు ఇస్తున్న వాగ్దానము 4వ వచనంలో, నీ మందిరములో నివసించు వారందరూ ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. దేవుని సన్నిధికి వచ్చిన మనందరము ఆయన స్తుతించడానికే వచ్చాము, ఆయన ఆరాధించడానికి వచ్చాము, ఆయన అద్వితీయ నామాన్ని ఘనపరచడానికే వచ్చాము, ఆయన్ను కొనియాడడానికి వచ్చాము, ఆయనను బ్రతిమలాడడానికి దేవుని సన్నిధికి వచ్చాము. అంతే కదండి. దేవుణ్ణి స్తుతిస్తే ఖచ్చితంగా మనం ధన్యులు అవుతాం. దేవుణ్ణి ఆరాధిస్తే మన జీవితాలు బాగుపడతాయి. ఖచ్చితంగా మనకు కావలసిన అవసరాలన్నీ తీర్చబడతాయని కీర్తనకారుడు సెలవిస్తున్నాడు. ఇంకా 10వ వచనంలో అయితే, నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఆమేన్. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఒక రోజు గడిపితే 1000 దినముల కంటే శ్రేష్టము. మన దేవుని సన్నిధికి ప్రతి ఆదివారం వస్తున్నాం కనుక ఖచ్చితంగా శ్రేష్టమైన కాలాన్నే దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, అక్కడి వరకే చదువుకుంటూ ఉంటాం మనం. నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని మాత్రమే చదువుకుంటాం. కానీ తర్వాత వచనంలో కూడా ఒక చక్కని మాట ఉంది. భక్తిహీనులో గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం వద్ద నుండి నాకు ఇష్టం. అది అంటే భక్తిహీనులు, దేవుణ్ణి విసర్జించిన వాళ్ళు, దేవుని నమ్ముకుని దూరం అయిపోయిన వాళ్ళ ఇంట్లో ఉండటం కంటే ఏది శ్రేష్టం అంటండి? దేవుని మందిర ద్వారం అంటే గడప దగ్గర మనం ఎంతో కాలము ఎన్నో గంటల తరబడి మాట్లాడుతూ ఉంటాము. భక్తిహీనులతో ఆ విధంగా మాట్లాడడం కంటే దేవుని సన్నిధిలో ఆ ద్వారం దగ్గర కూర్చుంటే ఎంతో మేలు మేలు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఒక వాగ్దానము 34వ కీర్తన 4వ వచనం ద్వారా దేవుడు మనందరిని దీవించబోతున్నాడు, బలపరచబోతూ ఉన్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. నేను యెహోవా వద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ఆమేన్. హల్లెలూయా. దేవుని దగ్గర విచారణ చేయాలి, దేవుని దగ్గర ప్రార్థించాలి, దేవుని దగ్గర వేడుకోవాలి, దేవుని దగ్గర విన్నవించుకోవాలి, మనవిని తెలియచేస్తూ ఉండాలి. అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడు, పరిష్కారం ఇస్తాడు, ఉత్తరం ఇస్తాడు, నీకు కావలసిన సహాయం చేస్తాడు. అంత మాత్రమే కాదు, తర్వాత వచనంలో కూడా ఒక చక్కని మాట, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించును. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ఏ భయం నిన్ను భయపెడుతూ ఉందో, ఏ భయంతో నువ్వు దేవుని సన్నిధికి వచ్చావో, దేని గురించి నువ్వు భయపడుతున్నావో, నీ కుటుంబం గురించి భయపడుతున్నావా, నీ కుటుంబం ఏ విధంగా పోషించబడిద్దని భయపడుతున్నావా, నీ కుమారుల భవిష్యత్తు గురించి భయపడుతున్నావా, కుమార్తెల వివాహం ఏ విధంగా చేయాలని భయపడుతున్నావా, లేదా గర్భఫలం కోసం దేవుడు ఖచ్చితంగా నాకు ఇస్తాడా లేదని భయపడుతున్నావా, నువ్వు చేసిన వ్యాపారంలో నష్టం వస్తుందని భయపడుతున్నావా, దేని గురించి నువ్వు భయపడుతున్నావో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, నీ భయం నేను ఈ రోజు నుంచి తీసివేస్తానని సెలవిస్తున్నాడు. ఏ భయం అయినప్పటికీ నువ్వు భయముతోనే దేవుని సన్నిధికి వచ్చావేమో, నీకు కలిగిన భయాలన్నిటినీ యేసయ్యే మాత్రమే తీసివేసే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలు ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని 31వ కీర్తన 24వ వచనంలో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా కొరకు కనిపెట్టువారులారా, మీరందరూ మనస్సును ధైర్యం వహించి నిబ్బరంగా ఉండండి. ఆమేన్ చెప్తాం గట్టిగా. ఈ వాక్యం అందరు నాతో కలిసి చెప్పండి. యెహోవా కొరకు కనిపెట్టువారులారా, మీరందరూ మనస్సున ధైర్యం వహించి నిబ్బరంగా ఉండుడి. ఆమేన్. హల్లెలూయా. భయం నీ మనసులో ఉంటే దాన్ని తీసివేసి దేవుని సన్నిధికి వచ్చావా, నిబ్బరంగా ఉండు. నిబ్బరంగా ఎప్పుడు ఉంటాం తెలుసా? మనకు ఒక ఆసరా దొరికినప్పుడు నిబ్బరంగా ఉంటాం. నిబ్బరంగా ఎప్పుడు ఉంటాం తెలుసా? ఏ ప్రాబ్లం వచ్చినా పర్లేదు, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని నిబ్బరంగా ఉంటాం. అదే నిబ్బరత ఇప్పుడు కూడా కలిగి ఉండాలి. నీకు కలిగిన భయాల నుంచి విడుదల చేసే దేవుడు యేసయ్య మాత్రమే. నీకున్న భారాలన్నిటి నుంచి విడుదల చేసే దేవుడు యేసయ్య మాత్రమే. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు సువార్త పరిచర్యలో ఉన్నప్పుడు మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని పలికి ఉన్నాడు. ప్రభువారి మాట పలికారు. అంటే ఎవరైతే భయంతో ఉన్నారో, ప్రయాసతో ఉన్నారో, వాళ్ళ యొక్క బ్రతుకులు చిందరవందరగా ఉన్నాయని బాధపడుతూ ఉన్నారో, లేదా మన జీవితాల్లో ఏది కలిసి రావట్లేదని అనుకుంటూ ఉంటారో, నేను చేస్తున్న వ్యాపారం అభివృద్ధి పరచబట్టలేదు అని అనుకుంటూ ఉంటారో, ఏ భయం నీ జీవితంలో ఉన్నప్పటికీ ఆ భయాలన్నింటినీ తీసివేయడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్ చెప్తాం గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. 5వ కీర్తన 22వ వచనంలో, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును,
నీతిమంతులు ఎన్నడూను కదలనీయడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. మన భారం దేవుని మీద వేయాలి. మనకున్న సమస్త అవసరాలు దేవుడు తీరుస్తూ ఉంటాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు భయపడొద్దు. దేని గురించి భయపడుతున్నావో ఆ భయం నుంచి విడుదల నీకు ఈరోజు దేవుడు దయచేస్తాడని సెలవిస్తున్నాడు. ఎందుకంటే మన దేవుడు ధైర్యాన్ని ఇచ్చే దేవుడు. ఆమేన్ చెప్తాం గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. నువ్వు దేని కోసం ఈరోజు వచ్చావో అది ఖచ్చితంగా నీకు పొందుకోకుండా ఉండవనే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేని గురించి భయపడుతూ ఉన్నావో, దేని గురించి నీవు చింతిస్తూ ఉన్నావో, దేని గురించి నువ్వు బాధపడుతూ ఉన్నావో ఆ బాధను, ఆ చింతను, ఆ భయాన్ని దేవుడు ఈరోజు తీసివేస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఎవరు భయపడకూడదు అంటే, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు భయపడకూడదు, కానీ ఎవరు భయపడకూడదు అన్న విషయాన్ని బైబిల్ ద్వారా మనం తెలుసుకుందాము. యెషయా గ్రంథము 12వ అధ్యాయం 2వ వచనంలో ఒక చక్కని మాట ఉంది. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయన నమ్ముకొనుచున్నాను. ఆమె చెప్తాను గట్టిగా. అంటే యేసయ్యను నమ్ముకున్న వాళ్ళు ఏం చేయకూడదండి? భయపడకూడదు. ఎవరు భయపడకూడదు? మొదటిగా యేసయ్యను నమ్ముకున్న వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు భయపడాల్సిన అవసరం లేదు అంటే, ముందు వాక్యంలో సెలవిస్తున్నాడు, ఇదిగో నా రక్షణకు కారణం ఈయనే. అందుకోసమే భయపడకూడదు. మొట్టమొదటిగా యేసయ్యను నమ్ముకున్న వాళ్ళు భయపడకూడదు. ఎందుకనంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, దేవుడు మనల్ని రక్షిస్తాడు, దేవుడు మనల్ని కాపాడుతాడు, దేవుడు మనకున్న సమస్త అవసరాలు తీసివేస్తాడు, ఆయన మనకున్న ఇరుకులు మొత్తం తొలగిస్తాడు, సమస్త అవసరాలు తీరుస్తాడు అని సెలవిస్తూ ఉన్నాడు. అందుకే భక్తుడు సెలవిస్తున్నాడు, ఇదిగో నా రక్షణకు కారణం ఎవరో తెలుసా? యేసయ్యే. అందుకోసమే నేను భయపడను. తర్వాత అందుకోసమే నేను నమ్ముకొనుచున్నాను అనే విషయం కూడా భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. అంటే దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరూ ఏం చెందకూడదంటే భయపడకూడదు. ఆమె చెప్తున్నా గట్టిగా. ఆమెన్, హల్లెలూయా. నువ్వు దేవుని నమ్ముకున్నావా? అయితే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ నువ్వు భయపడుతున్నావంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుని మీద నమ్మకం లేదని, దేవుని మీద సంపూర్ణ విశ్వాసం లేదని, దేవుని మీద పూర్ణ హృదయంతో దేవుని అనుసరించట్లేదని, నీ పూర్ణ మనసుతో దేవుని ఆరాధించట్లేదని దాని అర్థము. నువ్వు భయపడితే ఎవరు భయపడాల్సిన అవసరం లేదంటే, దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏ ఇరుకు వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ అవసరత వచ్చినా దేవుడు తీర్చగలడు. ఆమెన్ చెప్తాం గట్టిగా. ఆమెన్, హల్లెలూయా. భక్తులు కూడా, అనేక మంది భక్తులు దేవుని గ్రంథంలో భయపడకుండా దేవుని నమ్ముకున్న తర్వాత నిలబడినట్లు మనం చూడగలము. అది కరువు వచ్చినా భయపడలేదు, ఇరుకు వచ్చినా భయపడలేదు, చెరసాల్లో పడవేసి నువ్వు భయపడలేదు, అగ్నిగుండంలో పడవేసి నువ్వు భయపడలేదు. ఎందుకంటే వాళ్ళ రక్షణకు కారణభూతుడైన దేవుడు వాళ్ళకు తోడుగా ఉంటాడని. షడ్రకు, మెషకు, అబేద్నెగో అను వారు అగ్నిలో పడేస్తే ఏం చెప్తున్నారు తెలుసా? మేము నమ్మి సేవించిన దేవుడు మమ్మల్ని రక్షించి తప్పించుటకు సమర్థుడు, అందుకే భయపడం. మేము 7 అంతులు చేస్తే మాకేంటి, 1000 వంతుల ఏడి మీరు చేసినప్పటికీ మేము భయపడము. ఎందుకంటే నమ్ముకున్న దేవుడు మమ్మల్ని రక్షించడానికి, తప్పించడానికి సమర్థుడు అని భయపడకుండా దేవుని యొక్క భక్తులు మాట్లాడారు. ఎందుకంటే మా రక్షణకు కారణభూతులు ఎవరు అంటే దేవుడు అని మాట్లాడగలగాలి. యేసయ్యను నమ్ముకున్న వాళ్ళు భయపడొద్దు. మొట్టమొదటిగా చెప్పండి, ఎవరు భయపడక్కర్లేదండి? యేసయ్యను నమ్ముకున్న వారు భయపడాల్సిన అవసరం లేదు. ఆమేన్, హల్లెలూయా. ఇంకొక వాక్యం చూద్దాం, ఇంకెవరు భయపడక్కర్లేదంటే సామెతలు 28వ అధ్యాయము 1వ వచనంలో, ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉండును. అంటే ఎవడు భయపడాల్సిన అవసరం లేదు, నీతిమంతులు భయపడరు. ఆమేన్ చెప్తాం గట్టిగా. దేవుని నమ్ముకున్న బిడ్డలు భయపడరు. తర్వాత నీతిమంతులు సింహం వల్ల ధైర్యంగా ఉంటారంటే నీతిమంతులు భయపడరు. అబ్రహాము నీతిమంతుడు ఎందుకయ్యాడంటే దేవుని నమ్ముకున్నాడు గనక ఆయన అది అంతనికి నీతిగా ఎంచాడు. అంటే ఏది నీతి అంటే దేవుని నమ్ముకున్నావు కాబట్టి నువ్వు నీతిమంతుడే. ఆమె చెప్పు గట్టిగా. ఆమె హల్లెలూయా. అబ్రహాము నీతిమంతుడు అయ్యాడు. ఏ విధంగా అయ్యాడంటే దేవుని నమ్ముకున్నాడు గనక. దేవుని నమ్ముకున్న నువ్వు సమస్తం ప్రతి ఒక్కరు ఎవరో తెలుసా? నీతిమంతులే. యేసయ్య నమ్ముకున్న ప్రతి ఒక్కరు నీతిమంతులే. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు, నీతిమంతులు ఏ విధంగా ఉంటారంటే అండి, సింహం వల్లే ధైర్యంగా ఉంటాడు. ఆమె చెప్పు గట్టిగా. ఆమె హల్లెలూయా. నువ్వు నీతిగా ఉంటే చాలు, దేవుని నమ్ముకుంటే చాలు, నువ్వు సింహం వల్లే ధైర్యంగా ఉంటావు. అబ్రహాము కూడా దేవుడు పిలుచుకున్నప్పుడు అనేక భయాల నుంచి దేవుడు విడుదల చేశాడు. అతను తెలియని దేశం వెళ్తూ ఉన్నప్పుడు తన ప్రయాణంలో ఎప్పుడు భయపడలేదు. తర్వాత యాకోబు కూడా అంత ఒంటరివాడే వెళ్తున్నప్పుడు కూడా ఎప్పుడు భయపడలేదు. ఎందుకంటే నీతిమంతులు సింహం వల్లే ధైర్యంగా ఉంటారు. యోసేపు కూడా తనది కాని దేశానికి అమ్ముడైపోయినప్పుడు కూడా భయపడలేదు. పొతేఫేరు ఇంట్లో ఉన్నప్పుడు భయపడలేదు. అక్కడి నుంచి చెరసాలకు మార్చబడినా భయపడలేదు. చెరసాలలో దాదాపు 2 సంవత్సరాలు ఉన్నప్పటికీ భయపడలేదు. ఆమె చెప్తున్నా గట్టిగా. ఎందుకు భయపడలేదంటే
నీతిమంతులు గనక. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. ఆమె చెప్తాం గట్టిగా ఆమెన్ హల్లెలూయా. దానియేలు ప్రవక్తను కూడా సింహాల బోన్లో పడవేసినప్పుడు కూడా సింహం ముందు వచ్చినప్పటికీ ఏం చెందలేదు తెలుసా? భయపడలేదు. ఆమెన్ హల్లెలూయా. ఎందుకంటే నీతిమంతుడి గనక. నీతిమంతుడు సింహం వల్లే ధైర్యంగా ఉంటారు. నీ జీవితంలో వస్తున్న ఇరుకులు చూసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఇబ్బందులు చూసి భయపడాల్సిన అవసరం లేదు. లేదా పేదరికం నిన్ను ఇబ్బంది పెడుతుందా, భయపడాల్సిన అవసరం లేదు. దేవుడే సెలవిస్తూ ఉన్నాడు, నా కుమార్తె, నన్ను నమ్ముకున్న బిడ్డలు నీతిమంతులు, నీతిమంతులు సింహం వల్లే ధైర్యంగా ఉంటారు అని ప్రభు వారే మాట్లాడాడు. ఈరోజు నువ్వు ధైర్యము లేకుండా జీవిస్తున్నావేమో, నీతిగా జీవించు, ధైర్యం ఆటోమేటిక్గా అదే వస్తుందని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆమెన్ హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుని నమ్ముకున్న వారు భయపడరు, తర్వాత నీతిమంతులు భయపడరు. ఇంకొక వాక్యం చూద్దాము. సామెతలు 14:26 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు ఎవరు ధైర్యంగా ఉంటారండి? ఎవరు భయపడరు? దేవుని యందు భయము భక్తి కలిగిన వారు భయపడరు. ఆమేన్ చెప్తాం గట్టిగా. యెహోవా యందు భయభక్తులు కలిగింటే ఏం తెలుస్తుందా? బహుధైర్యంగా ఉంటారు. అంటే దేవుని యందు భయము భక్తి కలిగి కనుక ఆ భక్తి మీకు ధైర్యాన్ని ఇస్తుంది. అది యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం. అంటే ఏ పనికి భయపడరు, దేనికైనా సిద్ధంగా ఉంటారు. మనం చేయనప్పుడు ఎందుకు భయపడాలి అంటూ ఉంటారు చాలామంది. అందుకే నువ్వు కూడా అదే చెప్పాలి. నా దేవుడని యేసయ్య నాకు తోడుగా ఉంటే ఈ కష్టంలో నాకేంటి భయం, ఇరుకులో నాకేంటి భయము, ఈ ఇబ్బందిలో నాకేంటి భయము, నా దేవుడు లేడా అని చెప్పే ఒక ధైర్యం నీకు ఉండాలి. ఆమేన్ హల్లెలూయా. అందుకే దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే ఏం చేస్తాడంటే బహుధైర్యంగా ఉంటావు నువ్వు. ఆమేన్ హల్లెలూయా. ఈరోజు నువ్వు అధైర్యపడుతున్నావేమో అంటే దాని అర్థం ఏంటంటే దేవుని యందు భయభక్తులు లేవు నీకు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ బహుధైర్యంగా ఉంటారనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఖచ్చితంగా అదే స్థితి దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఆమేన్ హల్లెలూయా. యోబు గ్రంథము 4:6 కూడా ఒక చక్కని మాట ఉంది. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నీతికి ఆధారము కాదా. ఆమేన్ హల్లెలూయా. అంటే మనలో ధైర్యం ఎవరిస్తారండి? నీ భక్తి. ఆమేన్ హల్లెలూయా. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించట్లేదా అని భక్తిని మాట్లాడుతున్నాడు. అంటే భక్తి గలవారు భయపడరు. ఆమేన్ చెప్పు గట్టిగా. ఆమేన్ హల్లెలూయా. అదే సెలవిస్తున్నాడు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా. దేవుని నమ్ముకున్న వారు భయపడరు, తర్వాత నీతిమంతులు భయపడరు, తర్వాత దేవుని యందు భయభక్తులు కలిగే వారు భయపడరు. ఇంకా భక్తి ఉన్న వాళ్ళు కూడా ఏం చేయరు తెలుసా? భయపడరు. ఆమేన్ చెప్పు గట్టిగా. ఆమేన్ హల్లెలూయా. భక్తి ఉందా నీలో ఖచ్చితంగా భయపడవు అని అర్థం. నువ్వు ఈరోజు భయపడుతున్నావంటే నీలో ఏమి లేదు తెలుసా? భక్తి లేదు. ఆమేన్ హల్లెలూయా. దేవుని యందు భక్తి ఉంటే ఖచ్చితంగా భయపడాల్సిన అవసరం లేదు. నేను భక్తి పరుణ్ణి, నేను నీతిమంతుణ్ణి, ఏం భయం లేదు అని చెప్పే స్థితిలో మనం ఉంటాం ఒక్కొక్కసారి. ఆ ధైర్యం ఎవరిస్తారంటే మన భక్తే మనకి ధైర్యాన్ని ఇస్తుంది. నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఏమైంది తెలుసా? ఆధారమైంది. ఆమేన్ హల్లెలూయా. ఈరోజు భయపడుతూ ఉన్నావేమో, దిగులు పొందుతూ ఉన్నావేమో, కలత చెందుతున్నావేమో. నిజంగా నీలో భక్తి ఉంటే ఏముండదు తెలుసా? భయం ఉండదు. ఆమేన్ చెప్పు గట్టిగా. ఆమేన్ హల్లెలూయా. అందుకే భక్తులు మాట్లాడుతూ నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా. ఈరోజు నువ్వు భక్తిగా లేకపోతే, నీలో దేవుని యందు భక్తి లేకపోతే ఖచ్చితంగా ఆ ధైర్యం ఉండదు, భయపడుతూ ఉంటావు. అందుకే ఎవరు భయపడరంటే దేవుని నమ్ముకున్న వారు భయపడరు, ఎవరు భయపడరంటే నీతిమంతులు భయపడరు, ఎవరు భయపడరంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు భయపడరు, ఎవరు భయపడరంటే భక్తిగా ఉన్న వాళ్ళు భయపడరు. ఎలాంటి ఆపద వచ్చినప్పుడు ఎదురు నిలబడతారు, ఎలాంటి ఇరుకు వచ్చినప్పుడు నిలబడతారు. ఎందుకు తెలుసా? నా భక్తి నన్ను కాపాడిద్దనే ఒక నిరీక్షణ. ఆమేన్ హల్లెలూయా. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షకు ఆధారం కాదా? అంటే భక్తిగా ఉన్న వాళ్ళు ఎప్పుడు భయపడరు, ఎదురు నిలబడతారు. ఆ వస్తే రాని నాకేం భయం లేదు, యేసయ్య నాకు తోడుగా ఉన్నాడు అని మాట్లాడే శక్తి ఉంటుంది ఎవరి దగ్గర? భక్తి ఉన్న వాళ్ళ దగ్గర. ఆమేన్ హల్లెలూయా. మనం ఆ విధంగా మాట్లాడలేదంటే మన దగ్గర ఏమి లేనట్టే, అంటే భక్తి లేనట్టే. ఆ నిరీక్షణ ఏ విధంగా ఉంటుందో తెలుసా? ఈ కార్యం జరిగిద్దని ఒక గట్టి తలంపు మనలో ఉంటుంది. ఖచ్చితంగా దేవుడు నాకు సహాయం చేస్తాడనే ఉద్దేశం మనలో ఉంటుంది. దేవుడు నాకున్నాడనే ధైర్యం మనకు ఉంటుంది. అందుకే ఈరోజు మనం ఎవరు భయపడాల్సిన అవసరం లేదంటే, మొట్టమొదటిగా దేవుని నమ్ముకున్న వారు భయపడరు, రెండవదిగా నీతిమంతులు భయపడరు, మూడవదిగా దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు భయపడరు, తర్వాత భక్తి ఉన్నవారు భయపడరు. ఇంకొక వాక్యం చూద్దాము. మత్తయి సువార్త 9వ దాంట్లో కూడా ఎవరు భయపడరో ప్రభువు వారి సెలవిస్తూ ఉన్నారు. ఇదిగో యేసు వారి విశ్వాసం చూసి, కుమారుడా ధైర్యంగా ఉండు,
ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ పక్షవాయువు గలవాడు యేసయ్యను ఆశ్రయించి ఉన్నాడు. అంటే యేసయ్యను ఆశ్రయించిన వాళ్ళు ఎవరు ఎప్పుడు భయపడరు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నువ్వు భయము నీ జీవితంలో ఉందంటే యేసయ్యను ఆశ్రయించట్లేదని, యేసయ్య మీద ఆధారపడట్లేదనే దాని అర్థం. అందుకే ప్రభువు వారు ఏం చేస్తున్నారు తెలుసా? భయపడుతున్న తన స్థితిని, తన జీవితంలో ఎవరో ఒకటి సాయం చేస్తూనే ఉండాలి. ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి, ఒక చోటు నుంచి వేరే చోటకి జరగాలన్నా మనిషి సహాయం లేదే జరగలేరు. తను పక్షవాయువు గలవాలంటే ఖచ్చితంగా అన్ని మంచం మీదే ఉండే స్థితి. అయినప్పటికీ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, నన్ను ఆశ్రయించావు గనక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అని దేవుడు సెలవిస్తున్నాడు. ఈరోజు నిన్ను కూడా అదే మాట చెప్తూ ఉన్నాడు, నీకు కూడా అదే ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇదిగో నా కుమార్తె నన్ను ఆశ్రయించావు గనక నువ్వు ధైర్యంగా ఉండు, నా కుమారుడు నన్ను ఆశ్రయించావు గనక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఇదిగో అప్పుల భారంతో బాధపడుతూ నువ్వు భయపడుతూ దేవుని సన్నిధికి వచ్చావు, నన్ను ఆశ్రయించావు గనక నీ అప్పులన్నీ ఖచ్చితంగా తీరిపోతాయని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. లేదా నీ జీవితం, నీ కుమార్తె భవిష్యత్తు, లేదా నీ భవిష్యత్తు ఏమైద్ది అని భయపడుతూ దేవుని సన్నిధికి వచ్చాయేమో దేవుడు సెలవిస్తున్నాడు, భయపడద్దు, ధైర్యంగా ఉండు అని సెలవిస్తున్నాడు. ఆమెన్ చెప్పగట్టిగా, ఆమెన్, హల్లెలూయా. మొట్టమొదటిగా మనము ఈరోజు మాట్లాడుకున్న మాట, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి యేసయ్య తప్పిస్తాడు అని సెలవిస్తున్నాడు. అసలు ఎవరెవరు భయపడకూడదంటే, మొట్టమొదటిగా యేసయ్య నమ్ముకున్న వాళ్ళు భయపడకూడదు, రెండవదిగా నీతిమంతులు భయపడకూడదు, మూడవదిగా దేవుని యందు భయభక్తులు కలిగిన వారు భయపడకూడదు, నాలుగవదిగా భక్తి ఉన్నవారు భయపడకూడదు, చివరిగా యేసయ్యను ఆశ్రయించి వారు భయపడకూడదు. ఆమేన్, హల్లెలూయా. మరి మనం దేనికి భయపడాలి? యేసయ్యను నమ్ముకున్న వాళ్ళు భయపడకూడదు. మరలా కొన్ని విషయాల్లో మనం భయపడాలి, వాటిని కూడా తెలుసుకుందాము. దేవుని యొక్క భక్తులు దేని గురించి భయపడాలంటే, ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనంలో దేనికి భయపడాలి మనం ఒకవేళ భయపడాల్సి వస్తే? పాపాత్ములు, ఆమేన్, హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడేవారు ఏ విధంగా ఉంటారంటండి? క్షేమంగా ఉంటారు. అంటే నువ్వు భయం ఉండాలి. దేనికి భయం ఉండాలి? ఇప్పుడు దేవుని యొక్క సన్నిధి అంటే భయం ఉండాలి. ఆమేన్ చెప్పు గట్టిగా. దేవుని యొక్క సన్నిధికి భయపడువారు క్షేమంగా ఉంటారు. దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యందు సన్నిధికి లేదంటే చర్చికి భయపడేవారు ఏ విధంగా ఉంటారంటండి? క్షేమంగా ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు అంటే దేవుని యందు భయము భక్తి నువ్వు కలిగి ఉన్నావు కనుక నువ్వు క్షేమంగా ఉంటావు. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధికి భయపడుతున్నావా? ఖచ్చితంగా నీవు క్షేమంగా ఉంటావు. దేవుని సన్నిధి భయం ఉన్నవాళ్ళు, అంటే భయం ఉన్నవాళ్ళు ఈ రోజుల్లో మనం చూడలేదు. కొన్ని విషయాలు మనం భయపడాలి. మొట్టమొదటిగా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని సన్నిధికి భయపడు వారికే ఏముంటది? క్షేమం ఉంటుంది. ఈరోజు దేవుని సన్నిధికి వస్తున్నావు, మరి దేవుని సన్నిధికి ఎన్ని గంటలకు వస్తున్నావు ఒకసారి నువ్వు పరీక్షించుకో. నీ ఇష్టం వచ్చినట్లు వచ్చావంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీకు ఏ భయం లేదు, దేవుని యొక్క సన్నిధి అంటే భయం లేదు. ఆమేన్, హల్లెలూయా. మోషే భయపడిపోతూ ఉన్నాడు. మోషే ఇశ్రాయేలీయులందరూ 40 సంవత్సరాలు అరణ్య మార్గంలో తీసుకుంటాడు. దేవుడు పిలుచుకున్నప్పుడు నేను అన్ని విషయాల్లో భయపడుతున్నాను, నాకు ఏమీ కుదరదు, నేను నోటు మాన్యం కలవాడిని, ఇలాగా నేను ఎవరితో మాట్లాడలేను అని భయపడిపోతుంటే దేవుడు ఏం చెప్పాడు తెలుసా? నేను తోడుగా ఉంటాను, అంత మాత్రమే కదా తెలుసా? ఇంకో మాట మాట్లాడు, నా సన్నిధి నీకు తోడుగా ఉండను. ఆమేన్, హల్లెలూయా. అది దేవుని యొక్క సన్నిధి అంటే. దేవుని యొక్క సన్నిధి అంటే ఏంటంటే దేవుడే. దేవుని యొక్క సన్నిధి అంటే దేవుడే. అంటే నీకు క్షేమం కావాలంటే మొట్టమొదటిగా ఒక విషయానికి భయపడాలి. అదేంటి తెలుసా? దేవుని యొక్క సన్నిధికి నువ్వు భయపడాలి. ఆమేన్, హల్లెలూయా. దేవునికి యొక్క సన్నిధికి భయపడే వారికి ఏముంటుందంటే క్షేమం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, ఐశ్వర్యం దేవుడు నీకు ఇస్తాడు. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధికి నువ్వు భయపడుతున్నావు గనక. ఆమేన్, హల్లెలూయా. 86వ కీర్తన 11వ వచనంలో కూడా ఒక చక్కని మాట ఉంది. నీ సన్నిధిని అనుసరించి నడుచుకున్నట్లు బోధించుము, నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయము. ఆమేన్, హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుని సన్నిధికి భయపడాలి. రెండవదిగా నీ నామమునకు భయపడునట్లు భక్తుడే మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు దేనికి భయపడాలంటే మనం యేసయ్య అనగానే భయపడాలి అంతే. ఆమేన్ చెప్పగలిగా. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య నామం బలమైన నామం. ఆమేన్, హల్లెలూయా. అది కీర్తన గ్రంథంలో యెహోవా నామం బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉండును. శక్తి గలది. ఆమేన్, హల్లెలూయా. యెహోవా నామం బలమైన కోట, శక్తి గలది. దేవునికి ఎందుకు భయపడాలో తెలుసా? నువ్వు యేసయ్య నామానికి భయపడాలి, దేవుని యొక్క సన్నిధికి భయపడాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండమంటే నీ నామమునకు భయపడినట్లు
ఆ హృదయానికి ఏకదృష్టి అంటే హృదయంతో చెప్పుకుంటున్నాడు, అయ్యా ఇగో నీ నామం అనగానే ఎప్పుడైతే నేను వింటానప్పుడు నాకు వెంటనే ఏం కలగలేదు, నా హృదయానికి భయం పుట్టేయాలయ్యా అని, అది నువ్వే కలిగించు అని భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుని యొక్క సన్నిధికి భయపడాలి, తర్వాత యేసయ్య అనే నామానికి భయపడాలి. అప్పుడు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు, నీ కుటుంబంలో శాంతి సమాధానం దేవుడిస్తాడు. ఇవన్నీ లేని వాళ్ళే వాళ్ళ యొక్క జీవితం దౌర్భాగ్యంగా ఉంటుంది. ఏది కలిసి రాని స్థితి ఎవరికంటే దేవుని నామానికి భయపడిన వాళ్ళకి. ఆమేన్, హల్లెలూయా. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 5వ వచనం, యెహోవా వాక్యమునకు భయపడువారులారా అని పిలుస్తూ ఉన్నాడు. ఇంకా దేనికి భయపడాలండి మనందరం చెప్పాలి. మొట్టమొదటిగా దేనికి భయపడాలి? దేవుని యొక్క సన్నిధికి భయపడాలి. రెండవదిగా దేవుని యొక్క నామానికి భయపడాలి. మూడవదిగా దేవుని యొక్క వాక్యానికి భయపడాలి. ఆమేన్, హల్లెలూయా. మొట్టమొదటిగా దేనికి భయపడకూడదంటే దేవుని నమ్ముకున్న వారు భయపడకూడదు, నీతిమంతులు భయపడకూడదు, తర్వాత దేవుని యందు భయభక్తులు కలిగిన వారు భయపడకూడదు, తర్వాత భక్తి ఉన్నవారు భయపడకూడదు, తర్వాత దేవుని ఆశ్రయించిన వారు భయపడకూడదు. దేనికి భయపడాలంటే మొట్టమొదటిగా దేనికి భయపడాలండి? దేవుని యొక్క సన్నిధికి భయపడాలి, దేవుని యొక్క నామానికి భయపడాలి. మూడవదిగా దేవుని యొక్క వాక్యానికి నువ్వు భయపడాలి. ఆమేన్ చెప్తే గట్టిగా ఆమేన్, హల్లెలూయా. నాలుగవదిగా దేనికి భయపడాలి? మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం, సహోదరుని ప్రేమించుడి. ఆమేన్, హల్లెలూయా. దేనికి భయపడాలంటే దేవునికి భయపడుడి. ఆమేన్ చెప్దాం గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. పేతురు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేనికి భయపడాలి తెలుసా మనందరము? దేవునికి భయపడే వాళ్ళని ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మనము బైబిల్ గ్రంథం తరిచి చూసినట్లయితే అబ్రహాము వెండి బంగారం పశువులు కలిగి బహుధనవంతుడాయను. అబ్రహామును దేవుడు అన్ని విషయాలు ఆశీర్వదించిన. ఆశీర్వాదం ఎందుకు వచ్చింది తెలుసా? అబ్రహాము దేనికి భయపడాడు తెలుసా? దేవునికి భయపడువాడు అని మనం చూడగలం బైబిల్ గ్రంథంలో. దానికి ఉదాహరణగా చెప్పుకోవాలంటే అబ్రహాము పిలుచుకున్న తర్వాత నీకు ఖచ్చితంగా నీకు సంతానం ఇస్తానని వాగ్దానం చేసిన తర్వాత మమ్రే వృక్షం కింద సింధూరు వనంలో ఎండవేళ ఎదురు చూస్తున్నప్పుడు దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమైనప్పుడు ముగ్గురు మనుషులుగా అప్పుడు లోపలకు ఆహ్వానించి అతిథి సత్కారం చేసిన తర్వాత తిని భోంచేసిన తర్వాత దేవుడు ఏం చేశాడు తెలుసా? మీదటికి ఈ ఋతువును నేను మరలా నీ ఇంటికి వస్తాను, అప్పుడు శారా ఒళ్ళో కుమారుడు ఉంటాడని దేవుడే పలికి ఉన్నాడు. ఆమె చెప్తా గట్టిగా. ఆమె హల్లెలూయా. దేవుడు చెప్పినట్లే సంవత్సరం తిరగంగానే వెంటనే శారా ఇస్సాకుకు జన్మనివ్వడం అనేది కూడా మనం చూడగలం. కొన్ని సంవత్సరాల తర్వాత దేవుడు ఏం చేశాడంటే అబ్రహామును పరీక్షించాలనుకున్నాడు, పరిశోధించాలనుకున్నాడు. వెంటనే అబ్రహాముకు ప్రత్యక్షమై, ఇదిగో అబ్రహామా, నువ్వు నాకు భయపడతావు లేదో తెలుసుకోవాలంటే నీకు ఒక్కగానున్న ఒక కుమారుణ్ణి మరియా పర్వతం మీద దహన బలిగా అర్పించు అని పిలుపునిచ్చాడు. అప్పుడు వెంటనే అబ్రహాము ఏమనాలంటే ఖచ్చితంగా ఇదిగో పిల్లల్ని ఇస్తానన్నదే నువ్వు, ఖచ్చితంగా నా సంతానాన్ని ఇసుక రేణువుల్లో చేస్తాననేది, ఆకాశ నక్షత్రాల్లో నా సంతానం విస్తరింప చేస్తానన్నావు, దీవిస్తానన్నావు, ఆశీర్వదిస్తానన్నావు. కానీ ఇచ్చిన పిల్లోడు ఏం చేస్తావో తెలుసా? దహన బలిగా అర్పించమన్నావు. నువ్వేం దేవుడు అని అల్లా. దేవునికి ఏమయ్యాడు తెలుసా? ఖచ్చితంగా విధేయత చూపించాడు. ఆమె చెప్తే గట్టిగా ఆమెన్, హల్లెలూయా. దేవుని యందు విధేయత చూపించే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు ఈ రోజుల్లో. దేవునికి భయపడే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. వెంటనే 3 రోజులు ప్రయాణమయ్యి ఆ ప్రాంతం చేరుకున్నారు. 3 రోజులు ప్రయాణంలో ఏదో ఒక సమయంలో మనమైతే ఏం చేస్తాం తెలుసా? మనసు మార్చేసుకుంటాం, ఏదో ఒక మాటకి వెంటనే వెనక్కి తిరుగుతాము. అబ్రహాము అలా ఏం చేయలేదు. చివరికి ఆ డెస్టినీ, ఆ ప్రాంతాన్ని చేరుకున్నారు. ఎక్కడికైతే చేరుకోవాలో ఆ ప్రాంతం చేరుకున్న తర్వాత కూడా అదంతా దహన బలి మొత్తం సిద్ధపరిచిన తర్వాత కుమారుడిని పట్టుకుని కట్టేస్తున్నప్పుడు కూడా కుమారుడు మధ్యలో ఒక మాట, చక్కని మాట కూడా అడుగుతూ ఉన్నాడు. ఇదిగో నాన్న, కట్టెలున్నాయి, బలి పశువు ఏది అని. దహన బలికి బలి పశువు ఏది అని అంటే అబ్రహాం ఒక విశ్వాసంతో కూడిన ఒక మాట మాట్లాడుతున్నాడు. యేసయ్య చూసుకుంటాడు. ఆమె చెప్పు గట్టిగా. దేవుడు చూసుకుంటాడు. ఆమె చెప్పు గట్టిగా. ఆమెన్, హల్లెలూయా. అది విశ్వాసము. అందుకే అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడయ్యాడు. ఈరోజు దీవించబడాలా, ఆశీర్వదించబడాలా, విస్తరింపజేయబడాలా, లేదా నీ జీవితంలో అంత ఫలభరితమైన జీవితం ఉండాలంటే దేవుని యందు విధేయత కలిగి ఉండాలి. అందుకే దేవుడు వెంటనే పేర్చిన ఆ కట్టెల మీద తన కుమారుని పెట్టి కత్తి దూస్తున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక చక్కని మాట చూద్దాము. ఆదికాండం 22వ అధ్యాయము 12వ వచనంలో ఒక చక్కని మాట మనం చూడగలము. అప్పుడు ఆయన, ఆ చిన్నవాడిని ఏం చేయొద్దు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు ఇవ్వడానికి వెనుతీయలేదు కనుక, ఆమేన్, హల్లెలూయా, నీవు దేవునికి భయపడువాడు అని ఇప్పుడు నాకు కనిపిస్తుంది. దేవునికి మాటకి లోపడటమే ఏంటంటే దేవునికి భయపడటం. ఆమేన్, హల్లెలూయా. అంటే అబ్రహాముని దేవుడు ఇదిగో ఇస్సాకును బలివు అంటే నేనేమను అన్నాడంటే అప్పుడు ఏమి లేనట్లెక్క, భయం లేనట్టు. ఇగో నేను తీసుకురాను అంటే ఏంటి?
భయం లేనట్టు, విధేయత లేనట్టు. దేవుడికి నువ్వు భయము కనిపిస్తుంది నాకు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎలా కనిపిస్తుందంటే, నీ ఒక్కగానో కొడుకు నేను అడగంగా నువ్వు తీసుకొచ్చి చంపేస్తున్నావు చూసావా, అందుబట్టి నాకు అర్థమవుతుంది ఏంటో తెలుసా, నువ్వు నాకు భయపడుతున్నావని. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఖచ్చితంగా కొన్ని విషయానికి భయపడాలి. మనము దేనికి భయపడకూడదంటే, దేవుని నమ్ముకుంటే భయపడాల్సిన అవసరం లేదు, దేవుని యందు భయభక్తి కలిగి ఉంటే భయపడాల్సిన అవసరం లేదు, నీతిమంతులుగా ఉంటే భయపడాల్సిన అవసరం లేదు, దేవుని ఆశ్రయిస్తే భయపడిన అవసరం లేదు. కానీ కొన్నిటికి భయపడాలి. మొట్టమొదటిగా దేవుని సన్నిధికి భయపడాలి, రెండవదిగా దేవుని వాక్యానికి భయపడాలి, మూడవదిగా దేవుని నామానికి భయపడాలి, తర్వాత దేవునికి కూడా భయపడాలి. ఆమేన్, హల్లెలూయా. చివరిగా దేవుడు చెప్పిన మాటకు విధేయత కలిగి భయపడాలి. దానికి ఉదాహరణగా చూసుకున్నాము, అబ్రహాం ఏం చేశాడు తెలుసా, తన కుమార్ని సైతము బలి ఇవ్వటానికి వెనుకాడలేదు. కనుక ఇందును బట్టి నాకు అర్థమవుతుంది ఏంటో తెలుసా, నువ్వు నాకు భయపడుతున్నావని. ఆమేన్, హల్లెలూయా. వేటిని చూసి భయపడాలో కూడా కొన్ని విషయాలు చూద్దాము. కొన్ని మాటలు ఇర్మియా గ్రంథం 1:8 వారికి భయపడొద్దు అంటే, మనుషులను చూసి నువ్వేం చేయాల్సిన అవసరం లేదు తెలుసా, భయపడాల్సిన అవసరం లేదు. ఆమేన్, హల్లెలూయా. నీ మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు ఎంత బలమైనప్పటికీ వారిని చూసి భయపడొద్దు. ఆమేన్, హల్లెలూయా. దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నీ విరోధిని చూసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, సాతాను యొక్క శక్తిని చూసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, లేదా నిన్ను వ్యతిరేకించిన వాడిని చూసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నిన్ను తృణీకరించిన వాడిని చూసి భయపడాల్సిన అవసరం లేదు, నిన్ను హేళనగా మాట్లాడిన వాడిని చూసి భయపడాల్సిన అవసరం లేదు, నిన్ను చూసి నవ్వుకున్న వాళ్ళని చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఇదిగో ఖచ్చితంగా వీళ్ళకి ఇలాగే జరగాలి అని ఎగతాళి చేసుకున్న వాళ్ళని చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా, సజీవుడైన దేవుడు మనతో ఉంటాడు, సహాయం చేస్తూ ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. మనుషులు చూసి నువ్వు భయపడొద్దు. మనుషులు ఖచ్చితంగా మన మీద తిరుగుబాటు చేస్తూ ఉంటారు, మొరుగుతూనే ఉంటారు, భయపడాల్సిన అవసరం లేదు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే మనం ఎవరిని అనుకున్నాం తెలుసా, సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి, నీతిమంతుణ్ణి, ఖచ్చితంగా ఆయన మీద ఆధారపడిన వారికి, ఆయన్ని సహాయం కోరిన ప్రతి ఒక్కరికి ఇదిగో నేనున్నానని సహాయం చేసే దేవుడు యేసయ్య మాత్రమే. పూర్ణ హృదయంతో అనుసరించిన ఎడల దేవుడు నాకు సహాయం చేయగలడు. ఈ రోజు కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు సహాయం అందకపోవచ్చు, కానీ నిశ్చయముగా ఒకరోజు దేవుడు నాకు సహాయం చేస్తాడని విశ్వసించిన ప్రతి ఒక్కరికి దేవుడు సహాయం చేస్తాడు. ఈరోజు నువ్వు తక్కువైపోయి ఉండొచ్చు, నీ స్థితి కొంచెం వెనకాడొచ్చు, లేదా నీకు అన్ని కలిసి రాని స్థితి అయి ఉండొచ్చు, కానీ సర్వశక్తుడైన దేవుణ్ణి నువ్వు నమ్ముకున్నావు గనక, ఆరాధిస్తున్నావు గనక, ఆయన మీద ఆధారపడి ఉన్నావు గనక ఖచ్చితంగా ఒకరోజు ఏ విధంగా 200 ఆశీర్వాదం పొందుకున్నాడో, 200 ప్రతిఫలం పొందుకున్నాడో, ఇప్పుడు కలిగిన నష్టానికి అంతకంతకై దేవుడు రెట్టింపు నీకు నిశ్చయంగా ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. విశ్వసించు. దేవుని సన్నిధికి ఎందుకు వచ్చావంటే ఖచ్చితంగా ఆయన దీవిస్తాడని, ఖచ్చితంగా ఆయన ఉన్నతమైన స్థితి ఇస్తాడనే. అయితే ఆ విశ్వాసం పూర్ణంగా ఉండాలి, పరిపూర్ణంగా ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, దేవుని వాక్యానికి భయపడాలి, దేవుని యొక్క సన్నిధికి భయపడాలి, దేవుని యొక్క సేవకునికి భయపడాలి, దేవునికి నువ్వు భయపడాలి, యేసయ్య నామానికి భయపడాలి. అప్పుడు దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఇంకెవరికి భయపడదు అంటేనే మనుషులకు భయపడద్దు. ప్రకటన గ్రంథం 2:9 ఆమేన్, హల్లెలూయా. దేనికి భయపడదంట, నీకు కలిగిన శ్రమకు నువ్వు భయపడద్దు. ఈ మాట విశ్వసించి నాతో కలిసి చెప్పండి. శ్రమలో ఉన్నవాళ్ళు, ఇరుకులో ఉన్నవాళ్ళు, ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు విశ్వాసంతో చెప్పండి, నీకు కలిగిన శ్రమను చూచి భయపడద్దు. ఆమేన్, హల్లెలూయా. ఈ వాక్యం చెప్పింది యేసయ్య నీతో. పక్కన వాళ్ళతో కూడా చెప్పు, ఇదే వాక్యం బలపరిచి వాళ్ళతో చెప్పు. ఈరోజు వాళ్ళు శ్రమలో ఉన్నారేమో, ఇరుకుల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నామో, దీన స్థితిలో ఉన్నారేమో, కానీ నువ్వు బలపరచు. దేవుని వాక్యం వాళ్ళకి చెప్పు. ఈరోజు నిన్ను దేవుడు దీవించకుండా ఉన్నాడు. ఆమేన్ చెప్తా గట్టిగా చెప్పు ఆ వాక్యాన్ని. నీకు కలిగిన శ్రమ చూచి భయపడకు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడే నీతో వాగ్దానం చేశాడు. దేని గురించి నువ్వు భయపడుతున్నావో, దేని గురించి నువ్వు దిగులు పడుతున్నావో, యేసయ్య ఖచ్చితంగా సహాయం చేసే దేవుడు, యేసయ్య ఖచ్చితంగా చూసే దేవుడు, యేసయ్య ఖచ్చితంగా జవాబిచ్చే దేవుడు, యేసయ్య ఖచ్చితంగా పరిష్కరించే దేవుడు, యేసయ్య ఖచ్చితంగా నీ యందు జాలిపడే దేవుడు. అందుకోసం దేని గురించి భయపడకూడదు తెలుసా, నీకు కలిగిన శ్రమను చూసి భయపడదు. ఇదిగో ఇంత శ్రమ నా జీవితంలో వస్తే నేను ఇక తట్టుకోలేను, ఇంత శ్రమ నా జీవితంలో వస్తే, నా కుటుంబానికి వస్తే ఏ విధంగా నేను
బ్రతకలను అని అనుకుంటున్నావేమో. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీకు కలిగిన శ్రమ చూసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడే నీకు సహాయం చేస్తాడు, దేవుడే నీకు తోడుంటాడు, దేవుడే నీకు నడిపిస్తాడు. దేవుడు ఖచ్చితంగా పాలు ప్రవహించే స్థితి నీకు ఇస్తాడు. ఆమె చెప్తా గట్టిగా ఆమెన్. హల్లెలూయా. యెషయా గ్రంథము 51:7 నీతిని అనుసరించి వారాలని ఆ మాట వినండి. ఆ బోధను హృదయమందు ఉంచుకున్న జనులారా ఆలకించండి. మనుషులు పెట్టు నిందకు భయపడద్దు. ఎవరైనా నిన్ను నిందిస్తున్నారా, ఏం చేయకూడదు తెలుసా? ఇదిగో ఇదంతా జరిగింది ఎవరి గురించి తెలుసా? నీ గురించి అంటారు మనల్ని. మంచి జరిగితే ఏం మెచ్చుకోరు, కానీ చెడు జరిగింది అనుకోండి ఖచ్చితంగా ఏం చెప్పింది అటు వెళ్ళావు అందుకే అటు పడిపోయామని చెబుతూ ఉంటాం. దీనివల్లే మా బతికి ఈ విధంగా అయిపోయింది అనుకుంటూ ఉంటాము. లేకపోతే మనం ఉన్నప్పుడు చెప్పలేం, కానీ మనం పక్కెళ్ళం కానీ చెప్తారు మన గురించి. ఇదిగో ఏం వల్ల జీవితం నాశనం అయిపోవడానికి, ఇదిగో ఈ స్థితి నాకు ఎవరి వల్ల వచ్చింది తెలుసా అని నిందిస్తూనే ఉంటారు. ఆమె చెప్తాం గట్టిగా ఆమె. మనుషులు వేసే నిందలకు నువ్వేం చేయకూడదు తెలుసా? భయపడాల్సిన అవసరం లేదు. ఆమె చెప్తాం గట్టిగా ఆమె. ఏ నింద నువ్వు అనుభవిస్తూ ఉన్నావో, ఏ మాటలు నువ్వు పడుతూ ఉన్నావో, ఎంతమంది నెగతాళి చేస్తూ ఉన్నావో, ఎంతమంది గేలి చేస్తున్నారో, ఖచ్చితంగా ప్రతి ఒక్కదానికి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? సమాధానం ఇస్తాడు. ఆమె. హల్లెలూయా. ఉదాహరణకి చెప్పుకోవాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే, ఆయన కొట్టిన వాళ్ళు ఉన్నారు, దూషించిన వారు ఉన్నారు, నిందించిన వారు ఉన్నారు, ఆయన మీద ఉమ్ము వేసిన వాళ్ళు ఉన్నారు, ఆయన్ని యెరూషలేము వీధుల్లో కొట్టుకుంటూ తీసుకెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ ఎవరి గురించి మళ్ళీ మాట మాట్లాడదు. అంత మాత్రమే కాదు, ఆయన కలువరి శిలువలో ఒక చక్కని మాట మాట్లాడుతున్నాడు. ఏంటి తెలుసా? తండ్రి, వీరేం చేస్తున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించు. ఆ మనసు మనకు కలిగి ఉండాలి. ఈ రోజు వాళ్ళు నిందిస్తున్నారని భయపడకూడదు, వాళ్ళు ఏదో మాట్లాంటారు భయపడదు, కానీ మనుషులు ఏదైనా నిందేస్తే దానికి భయపడాల్సిన అవసరం లేదంట. ఎందుకంటే సర్వశక్తిమంతుడు యేసయ్య సర్వాధికారి నీకు తోడుగా ఉన్నాడు. జీవితంలో వచ్చిన ప్రతికూల పరిస్థితి ఎంతో కాలం ఉంటుంది అనుకో, మాకు అది కొంత నిమిషం. ఆమె చెబుతా గట్టిగా. ఎందుకంటే మన దేవుడు అన్నీ మార్చగలడు. మారానే మధురంగా మార్చిన దేవుడు నీ జీవితాన్ని మార్చలేడా? ఆమె. వీటిని ద్రాక్షారంగా మార్చిన దేవుడు నీ జీవితాన్ని ఫలభరితం చేయలేడా? యేసయ్య మీద విశ్వాసం ఉంచు, ఖచ్చితంగా నీ నిరీక్షణ నీకు ఖచ్చితంగా ఉపయోగపడుద్ది. ఆమె చెబుతాం గట్టిగా ఆమె. హల్లెలూయా. 1 పేతురు పత్రిక 3:14 నీతి నిమిత్తం శ్రమపడినను మీరు ధన్యులే, ఆ వారి బెదిరింపులకు భయపడద్దు. ఆమె. హల్లెలూయా. దేనికి భయపడకూడదు? ఇంకా తెలుసు, మనం బెదిరిస్తున్నారనుకోండి భయపడాల్సిన అవసరం లేదు. ఇదిగో నీకు వచ్చే రాబండి మొత్తం చెడగొట్టేసేస్తాము, లేదా చాలా జాగ్రత్తగా ఉండి నాతో అంటూ ఉంటారు మన మీద. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, బెదిరిస్తే భయపడొద్దు. ఆమె చెప్పగట్టుగా ఆమె. హల్లెలూయా. ఏలియా ప్రవక్త ఖచ్చితంగా దేవుడు తోడుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఆ ఏలియా ప్రవచిస్తే ఆ ప్రవచనం నెరవేర్చబడింది. ఆ భూమి మీద మంచు కానీ వర్షం కానీ పడలేదు. అంతటి గొప్ప ప్రవక్త మరలా తిరిగి ఆయన ప్రార్థన చేస్తేనే భూమి మీద మంచు వర్షం. అంత మాత్రమే కాదు, ఆకాశం అగ్ని దిగి చేసిన స్థితి అది ఏలియా. అయితే ఒకానొక సమయంలో యెజెబెలు ఏలియా ప్రవక్తని బెదిరించింది. ఆమె. హల్లెలూయా. ఇదిగో నువ్వు నా బయలు ప్రవక్తలందరినీ చంపేశావు కనుక ఖచ్చితంగా రేపటి ఈ దినం కల్లా నిన్ను కూడా చంపేయిపోతే అడుగు అంది. ఆమె. హల్లెలూయా. ఆ బెదిరింపుకి భయపడిపోయినప్పటికీ ప్రవక్తకి దేవుడు ఏం చేశాడు తెలుసా? తోడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఇదిగో ఈ జీవితం చాలు, నన్ను తీసేసుకో అని ప్రార్థన చేస్తే ఇంకా అయిపోలేదు, ఇంకా శక్తికి మించిన పని నీ జీవితంలో ఉంది అని బలపరిచాడు. అంత మాత్రమే కాదు, మరణానికి భయపడిపోయాడు, నన్ను చంపేస్తామని భయపడిపోయాడు. అందుకే మరణం చూసిన భయపడిపోయిన ప్రవక్తకి మరణమే లేకుండా దేవుని యొక్క రాజ్యానికి తీసుకెళ్ళిన గొప్ప వ్యక్తిగా మనం చూడగలము. ఆమె. యెజెబెలు కనుక బెదిరించకుండా ఉండుంటే ఆయన స్వయంగా దేవుని రాజ్యం శరీరంతో వెళ్ళేవాడు కాదేమో. యెజెబెలు బెదిరించింది కనుకనే ఆ గొప్ప అవకాశం వచ్చిందని నేను నమ్ముతాను. ఈ రోజు నీ జీవితంలో ఉన్న ప్రతికూల పరిస్థితి, శ్రమ చూసి భయపడిపోతున్నావేమో, ఆ శ్రమలోనే, ఆ శ్రమ రాకపోతే దేవుని యొక్క శక్తి నీలో నుంచి బయటికి రాదు. ఆ శ్రమ నువ్వు అనుభవించకపోతే ఆ ప్రార్థన యొక్క శక్తి నీలో ఉండదు. ఈరోజు ఆ శ్రమను బట్టే దేవుడు నిన్ను దీవించబోతున్నాడు, ఆ ఇరుకును బట్టే నిన్ను దేవుడు దీవించబోతున్నాడు. ఎందుకంటే మన దేవుడు మనల్ని బలపరిచే దేవుడు, మనల్ని బలపరిచే యేసయ్యనందే సమస్తమును చేయగలమని అపోస్తలుడైన పౌలు పలికాడు. ఈరోజు అదే మాట నువ్వు కూడా మాట్లాడాలి. దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు నిరీక్షణ కలిగి ఖచ్చితంగా ఆయన రాక కోసం ఎదురు చూసావా, నువ్వు దీవించబడతావు. 2 నిమిషాలు సమయం ఇస్తున్నాను. ఎందు నిమిత్తం దేవుని సన్నిధికి వచ్చావో మోకరించు. దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ప్రత్యక్షత మనతో ఉంది, దేవుని యొక్క కాపుదల మనతో ఉంది, దేవుని యొక్క మాటలు మనతో ఉంది. ఈరోజు నువ్వు భయపడాలని చెప్తున్నాడు. దేనికి భయపడాలంటే దేవుని యొక్క సన్నిధికి భయపడాలి. ఈరోజు భయపడాలని చెప్తున్నాడు దేవుడు. దేనికి పడాలంటే దేవుని యొక్క నామానికి భయపడాలి, దేవుని యొక్క వాక్యానికి భయపడాలి. ఈరోజు భయపడాలి, దేవుని యొక్క నామానికి భయపడాలి, దేవునికే భయపడాలి. కానీ భయపడాల్సిన
భయపడాల్సిన అవసరం లేదు. దేనికి తెలుసా? ఖచ్చితంగా బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదు, నిందలకు భయపడాల్సిన అవసరం లేదు, ఇరుకులకు భయపడాల్సిన అవసరం లేదు, ఇబ్బందులకు భయపడాల్సిన అవసరం లేదు. ఇదిగో నా కుమారుని పరిస్థితి ఏంటి అని భయపడుతున్నావేమో, భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు సర్వశక్తిమంతుడే దేవుడు, నిన్ను ఖచ్చితంగా రక్షిస్తాడు. ఆయనకి అసాధ్యమైంది ఏమీ లేదు అని నిరీక్షిస్తూ దేవుని మీద ఆధారపడు, ఆయనే నీకు జవాబు. దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈరోజు ఈ ఆదివారము మేమందరం మీ ప్రత్యక్షతలోకి వచ్చాము ప్రభా. మమ్మల్ని దీవిస్తానని వాగ్దానం చేసి ఉన్నావు, ఆశీర్వదిస్తానని వాగ్దానం చేసి ఉన్నావు, భయపడొద్దు అని సెలవిచ్చి ఉన్నావు ప్రభా. ఆ రోజు ప్రభా ఇశ్రాయేలుతో అదే చెప్పావు ప్రభా. అదేవిధంగా అబ్రహామును పిలుచుకున్నప్పుడు భయపడొద్దు అని చెప్పి ఉన్నావు. ఇస్సాకును బలపరిచిన దేవుడు, యాకోబును బలపరిచిన దేవుడు, యోసేపును బలపరిచిన దేవుడు. మోషేని ప్రభా తీసుకెళ్లేటప్పుడు నిశ్చయంగా నేను తోడుంటాను, నా సన్నిధి నీకు తోడుగా వచ్చినని చెప్పావు ప్రభా. యెహోషువతో అదే పలికావు ప్రభా. ఖచ్చితంగా ప్రభా నిన్ను విడువను ఎడబాయను, నిబ్రమ కలిగి ధైర్యంగా ఉండు అని భయపడకుండా ప్రభా సహాయం చేసిన దేవుడు. ఇప్పుడు అదే మాటలు మాతో చెప్పి ఉన్నారు ప్రభా. అదే వాగ్దానం మాకు మా సంఘానికి ఇచ్చి ఉన్నావు ప్రభా. భయపడిపోతున్న ప్రతి ఒక్కరికి ధైర్యాన్ని ఇస్తానని ఈరోజు వాగ్దానం చేసి ఉన్నారు ప్రభా. అనేక మంది ఈరోజు భయపడుతున్నారు, అనేక మంది దిగులు చెందుతున్నారు. వారు ఏ భయాలతో వచ్చి ఉన్నారో ఆ భయములన్నిటిలోంచి విడుదల దయచేస్తానని వాగ్దానం చేసావు ప్రభా. అనేక మంది వ్యాపారులు మొత్తం భయపడుతున్నారేమో, ఖచ్చితంగా సహాయం చేయండి. వాళ్ళు చేస్తున్న వ్యవసాయము, చేతి పనులు, కూలి పనులు, ఉద్యోగాల్లో భయపడుతున్నారేమో, ఉన్నత స్థితి గురించి భయపడుతున్నారేమో. అనేక మంది అప్పుల భారంతో భయపడుతున్నారు, అనారోగ్యాలతో భయపడుతున్నారు ప్రభా. ఖచ్చితంగా వాళ్ళకి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా, క్షేమాన్ని దయచేయండి, విడుదల దయచేయండి. మీరు తోడుండండి, మీ ప్రత్యక్షత మాకు మా సంఘానికి దయచేస్తారని నమ్ముచు నజరేయుడైన యేసునామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.